ఐమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ బెంటో కేక్ అనమాట. అది యాక్చువల్లీ హేమిష్ కోసమే చేస్తున్నాను. హేమిషే అడిగాడు ఇలానే కావాలి నాకు అని, అందుకనే చేశాను. ఫస్ట్ 2 eggs యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే బాగా బీట్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ట్రిక్ అనమాట. బెంటో కేక్కి జస్ట్ 2 eggs యూస్ చేస్తే సరిపోతుంది. నేను ఫ్లోర్ని తక్కువ యూస్ చేసుకోబోతున్నాను. 1/4 కప్ షుగర్ని నేను కొద్దిగా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. మనకు ఎగ్ అనే ఇది వచ్చిందనే బాగా ఐవరీ కలర్ అనేది వచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు దాంట్లోకి 2 tablespoon ఆయిల్ అండ్ స్ట్రాబెరీ ఎసెన్స్ యాడ్ చేసుకున్నానండి. బాగా ఐవరీ కలర్ వచ్చేది లైట్ అండ్ ఫ్లఫీగా అయిపోయేంత వరకు యాడ్ చేసుకొని 1/2 కప్ మైదా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. 1 tablespoon మిల్క్ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. మనం బేకింగ్ పౌడర్ మైదా ఎంత యాడ్ చేసుకుంటామో సేమ్ క్వాంటిటీ టీస్పూన్లో యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా వచ్చే కొందరికి 1/4 teaspoon కన్నా తక్కువ, జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ మిల్క్ మనకి ఎంత అవసరమో అంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బెంటో కేక్కి 3 inch అండ్ 4 inch కేక్ టిన్ అయితే వాడతారు. మీ దగ్గర ఇట్లాంటి కేక్ టిన్స్ లేకపోతే చిన్న కప్స్ ఉంటాయి కదా, స్ట్రైట్ కప్స్, దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అవన్లో చేసుకునేట్లుగా ఉంటే 160 degreeలో 20 minutes బేక్ చేసుకోండి ప్రీ హీటెడ్ అవన్లో. అండ్ గ్యాస్ మీద చేసుకునేట్లుగా ఉంటే లో ఫ్లేమ్లో 25 minutes బేక్ చేసుకుని అండ్ మధ్యలో ప్రిక్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్లీ బెంటో కేక్ ఎత్తుకొని వచ్చి పెట్టినంత వీడియో తీసానని అనుకున్నాను, బట్ వీడియో ఆన్ చేయకుండా తీసేసానండి, అందుకే స్కిప్ అయిపోయింది. ఇప్పుడు నేను కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని 3 pieces కట్ చేసుకున్నాను. ఇప్పుడు న్యూట్రల్ జెల్ తీసుకున్నాను, అందుకే ట్రై కలర్స్ మీద బేస్ మీద చేస్తున్నాను అని చెప్పాను కదా, అందుకని న్యూట్రల్ గ్లాస్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా ఒక 1 teaspoonలో మనము బ్లూ కలర్ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఫినిషింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఫైనల్ సెటప్ అంతా చేయాలి కదా, ఇంకా అదైతే స్టార్ట్ చేశాను. కేక్ని 1 by 1గా పెట్టుకున్నాను. స్ట్రాబెరీ ఎసెన్స్ వల్ల నేను స్ట్రాబెరీ సిరప్, నార్మల్ షుగర్ సిరప్లో కొద్దిగా స్ట్రాబెరీని క్రష్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో మనము మంచిగా కేక్ని సోక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బాగా మనము క్రీమ్ ఆల్రెడీ నేను బీట్ చేసుకున్నానండి. దీంట్లో బీట్ చేయడం నేను చూపించలేదు. మీకు కనుక క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏమి అంటే కింద నేను లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి చూడండి. క్రీమ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది మీకు. అండ్ ఇప్పుడు నేను స్ట్రాబెరీ క్రష్ కూడా వాడి నేను బెంటో కేక్ అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీ కనుక ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెంటో కేక్ కానీ ఏ కేక్ అయినా కానీ ఫినిషింగ్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. షార్ప్ ఎడ్జెస్ కానీ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి. బట్ ఈరోజు నేను జస్ట్ సింపుల్గా చేస్తున్నాను అండ్ ఎక్కువ ఫినిషింగ్ చేయలేదు. నాకు ఈరోజు ఒక ఆర్డర్ కూడా ఉంది అండ్ హేమిష్ కోసం ఇంట్లో తినడానికి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఫినిషింగ్ కానీ ఎక్కువ డిజైన్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. వాడికి ఇండిపెండెన్స్ డే లాగా కేక్ కావాలి, జస్ట్ ఆ థీమ్ బేస్ మీద వాడికైతే నేను కేక్ చేశాను. మనం ఆల్రెడీ న్యూట్రల్ జెల్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని నేను పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఇలా అయితే నేను దాని మీద పోసుకుంటున్నాను అనమాట. జస్ట్ దాన్ని బాగా నీట్గా అప్లై చేసి ఆ సైడ్స్ మొత్తము టిష్యూ పేపర్లో క్లీన్ చేసుకోవాలండి. దాన్ని ఎలా సైడ్స్లో క్లీన్ చేయాలనేది చాలామంది చూపిరు. జస్ట్ అలా అప్లై చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి, అప్పుడు మనకు నీట్గా ఉంటుందన్నమాట. నా దగ్గర బెంటో కేక్ కానీ దానికి కింద బేస్ కానీ అలాంటివి ఏమీ లేదు. ఇక్కడ చాలా వరకు బెంటో కేక్స్ ఆర్డర్స్ తక్కువే వస్తాయి నాకు. సో ఇదేనండి ఈరోజు వీడియోలో. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.